రష్యా అధ్యక్షుడు పుతిన్నే చంపేయడానికి జరిగినటువంటి కుట్ర, ఆ కుట్ర వెనకాల ఉన్నది రష్యాలో ఉన్నటువంటి నక్సల్స్ తరహా శక్తులైతే వాళ్ళని నడిపిస్తోంది ఉక్రెయిన్, వాళ్ళకి ఆయుధాలు ఇస్తోంది ఉక్రెయిన్, వాళ్ళకి డ్రోన్లు ఇచ్చింది ఉక్రెయిన్. వాళ్ళు చేసినటువంటి యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లైక్ డ్రోన్కి ఎక్కువ, విమానానికి తక్కువ, బట్ పేలుడు పదార్థాలతో నాశనం చేయగలిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసి ఆ ఆధారాలను కూడా అమెరికాకు చూపించినటువంటి రష్యా అక్కడతో వదిలేయట్లేదు. దీనికి కారణమవుతున్నటువంటి ఉక్రెయిన్ మూలాలను దెబ్బతీసేటటువంటి ప్రక్రియ ప్రారంభించింది. వెంటపడి వేటాడి దెబ్బతీస్తోంది. రష్యా తాజాగా మళ్ళీ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసింది. ఉక్రెయిన్కి అగెనిస్ట్గా డజన్ మిసైల్స్ని వాడింది. ఓవరాల్గా అనేక టార్గెట్స్ను ధ్వంసం చేసింది. పుతిన్ దీంతో పాటుగా బఫర్ జోన్ని విస్తరించమని చెప్పి తన సైన్యానికి ఆదేశించాడు. అంటే ఇప్పటిదాకా ఉక్రెయిన్లో ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఉన్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు 80-90% ఆక్యుపై అయితే టోటల్ 100% ఆ ప్రాంతాలన్నీ ఆక్యుపై చేసుకున్నాక అప్పుడు మనం కాల్పుల విరమణ ప్రకటిద్దాం, శాంతికి సిద్ధపడదాం, అందుకని ముందుకెళ్ళిపోండి అని చెప్పేసి పుతిన్ సూచిస్తున్నాడు.